నిందితుడు బాలకృష్ణ ఒక సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తనకు ఏ పాపం తెలియదని, తనపై కావాలని నిందలు వేస్తున్నారు అంటూ బాలకృష్ణ చెప్తున్నారు. నేను ఇక ఈ లోకంలో ఉండదలుచుకోలేదు అంటూ తన ఆస్తులు, అప్పుల విషయాలను ఆ వీడియోలో వివరించాడు. ఆస్తి కోసం శ్రీహరిని బావుమరిది బాలకృష్ణనే హత్య చేసినట్లుగా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 15న పెంచలకోనకు దర్శనం కోసం శ్రీహరిని తీసుకెళ్లాడు బాలకృష్ణ. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మృతదేహాన్ని దహనం చేయాలి అని చెప్పడంతో కొంత అనుమానం వ్యక్తమైంది. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలు గుర్తించారు కుటుంబ సభ్యులు. బాలకృష్ణపై అనుమానంతో శ్రీహరి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం బాలకృష్ణ పరారయ్యాడు. ఆ తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. కావాలని తన మీద ఆరోపణలు చేస్తున్నారని, తనకి ఏ పాపం తెలియదని, ఇక తాను బ్రతికుండాలని అనుకోవడం లేదు అంటూ చెప్తూ తన ఆస్తులు, అప్పుల వివరాలన్నీ కూడా ఆ వీడియోలో బాలకృష్ణ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అందులో ఏమంటున్నాడో మీకే తెలుస్తుంది. నా పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. అయినా కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి కుదరలా. ఈరోజు కూడా నన్ను రకరకాలుగా మాటలు, నన్ను కానీ, నా భార్యని కానీ, నాకు పుట్టిన పిల్లలను కూడా. కనుక నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. ఉంటే ₹1 పెట్టేవాడినే కానీ పరాయి సొమ్ము నాకొద్దు. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నాకు పేడూరులో 27 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. దాంట్లో మా ఉమ్మడి ఆస్తి 3.5 ఎకరా అమ్మి కొరవ అమౌంట్ నాది, నేను సంపాదించిన ఆస్తి 27 ఎకరాల 30 సెంట్లు కొన్నాము. దాంట్లో 6 ఎకరాలు ఉమ్మడి ఆస్తి డబ్బులు, కొరవదంతా నాదే ఆస్తి. అది నా పేరుతోనే ఉంది. ధనలక్ష్మీపురంలో 66 అంకణాల ప్లాటు ఉంది. అది నా పేరుతోనే ఉంది. అది నేను సంపాదించిన ఆస్తే. జెనుకో రోడ్లో 4 ఎకరాల 74 సెంట్లు భూమి. దాంట్లో 3 ఎకరాల 74 సెంట్లు నాది. ఎకరా భూమి వచ్చి మా మామయ్య వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళకి. అది కూడా నా పేరుతోనే ఉంది. వాళ్ళకి ఎకరా నేను ఇవ్వాలి. వాళ్ళదే ఎకరా మాత్రమే వాళ్ళది. కొరవ 3 ఎకరాల 70 సెంట్లు నాది. వరకాయపూడిలో ఎకరా ఉంది. అది నాదే, నేను సంపాదించిన ఆస్తే. తోటపల్లి గూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి. ఫస్ట్ నేను కొనుగోలు చేసిన భూమి తోటపల్లి గూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి. అది నా సొంత ఆస్తి. నేను సంపాదించింది, నా కష్టార్జితం. తర్వాత కోవూరు హైవేలో 5 ఎకరాల 3 సెంట్లు పట్ట. అది నేను సంపాదించిన భూమి. ఈ మధ్య ఇల్లు కట్టా, నా అనుకొని కట్టా. అది నాది ఇల్లు, నా డబ్బులతోనే కట్టా. 2 లక్షలు మాత్రం మా అమ్మ చీటీ బాడి
ఇచ్చింది. మిగతా డబ్బులంతా నాదేను. కొంతమేర అప్పు చేశా. అప్పు అంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, అవి ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు ఏడాది రావాలా, నేను ఎవరెవరికి ఎంతున్నానో అప్పు అంతా ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇంట్లో వాళ్ళంటే మా అమ్మ వాళ్ళకి కాదు, మా భార్యకి తెలుసు. సో మనం చూస్తున్నాం కదా, తనకు దీంతో ఏ సంబంధం లేదని, తన వాళ్ళు కావాలనే సొంత వాళ్ళే తన మీద ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్తూ బాలకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి అన్నీ తెలుసు అంటూ. మరి దీని ఉద్దేశం ఏంటి? ఇంకా తనకు బ్రతకాలనుకోవడం లేదు అంటే తను బలవన్మరణానికి పాల్పడాలనుకుంటున్నాను అని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేశాడు. అదేదో కోర్టులోనో పోలీసుల దగ్గర ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా నాకు సంబంధం లేదు అని. మరి కుటుంబాన్ని అలా రోడ్డున పడేసి వెళ్ళిపోవడం కరెక్టేనా? ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఇక చావే శరణ్యమా? ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ కూడా మనతో జాయిన్ అవుతారు, మా ప్రతినిధి. కాకపోతే ఈ కేసు మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ని మరింత పెంచుతూ వస్తుంది. బావబామర్దులు టెంపుల్కి వెళ్ళడం, తర్వాత బాలకృష్ణనే శ్రీహరిని హత్య చేశాడు అంటూ ఇంట్లో వాళ్ళు ఆరోపించడం. టెంపుల్కి వెళ్ళారు, నెక్స్ట్ డేకి శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి తీసుకొచ్చాడు మృతదేహాన్ని. తీసుకొచ్చిన తర్వాత అంత్యక్రియలు చేద్దాం, ఖననం చేద్దాం అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సో దానివల్ల ఇంట్లో వాళ్ళకి కొంత డౌట్ వచ్చిందని, ఆ తర్వాత అతని మృతదేహం మీద కొన్ని గాయాలు కూడా గుర్తించారు అంటూ చెప్తున్నారు. మరి పెంచెల కోన దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఖచ్చితంగా వెళ్ళిన దారిలోనో ఎక్కడో ఒక చోట అతను పడిపోయి ఉంటాడు. దానికి సంబంధించి ఏదో ఒక సీసీ ఫుటేజ్ దొరకపోతుందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఏదో ఒక ఆధారం దొరక్కపోతుందా? అయితే మృతదేహాన్ని తీసుకొచ్చి దహనం చేయాలని చెప్తే అక్కడితో అనుమానం మొదలైందంటూ తెలుస్తుంది. మరి దహనం చేసే ఆ విధానం వాళ్ళకి ఉందో లేదో ఎవరికి తెలియదు ఇంకా పూర్తిగా. హిందువుల్లో కూడా చాలామంది కొంతమంది దహనం చేస్తారు, కొంతమంది పూడ్చిపెట్టే ఆనవాయితీ ఉంటుంది. మరి ప్రత్యేకంగా దహనం చేయాలని చెప్పేసి ఎందుకు అన్నాడు? గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా గాయాలుంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. మరి పోస్ట్ మార్టం జరిగిందా లేదా, లేదంటే నిజంగానే అంత్యక్రియలు చేశారా? ఈ డీటెయిల్స్ కొన్ని మనకు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీహరి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బాలకృష్ణ పరారయ్యాడంటూ చెప్తున్నారు. పరారవడం దేనికి? నిజంగా ఏ తప్పు లేకపోతే, ఎలాంటి మిస్టేక్ చేయకపోతే పోలీసుల దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, వ్యవస్థల ముందు ప్రూవ్ చేసుకోవాలి. ఏదో కంప్లైంట్ చేసినంత మాత్రం తీసుకువెళ్ళి జైల్లో పడేసి సంవత్సరాలు కూర్చోబెట్టరు కదా. ఆ మాత్రం దానికి ఎక్కడికో వెళ్ళిపోయి ఇక నేను ఉండను, నేను చచ్చిపోతాను, నాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు. మరోవైపు ఇలా చేస్తే లేనిపోని అనుమానాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చేసి నిజంగానే పారిపోయాడేమో, అందుకే నిజం బయటపడుతుందని తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాడేమో అని రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం కూడా ఉంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. గయాజ్, అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? నందు, బావమర్తి పేరు బాలకృష్ణ కాదు, శ్రీ